గీతం యూనివర్సిటీ వైజాగ్ ఎంపీ భరత్కు చెందింది. ఆయన అధినేతగా ఉన్నటువంటి గీతం యూనివర్సిటీలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యని చెప్పి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ ఉదంతంతో వైజాగ్లోని టీడీపీ బలం తగ్గిందని అనుకోవచ్చు, ఇరకాటంలో పడిందని కూడా అనుకోవచ్చు. బలం తగ్గింది సార్, బలం తగ్గింది. అలాగే ప్రభుత్వ భూములు ఎవడు అబ్బసం సార్, అలాగే గీతం వాళ్ళు ఎలా తీసుకుంటారు ప్రభుత్వ భూములు ఎవరియండి? గీతం వాళ్ళయా కాదు కదండి. గతం నుంచి కూడా మేము పోరాడుతున్నాము, ఇప్పుడు కూడా వైసీపీ నుంచి కూడా పోరాడి నిరసన తెలుపుతున్నాం. అది గవర్నమెంట్ భూములు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ భూములు వాళ్ళకి తీసుకోవడానికి అర్హత లేదని కూడా చెప్తున్నాం, మనవి చేసుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ నుంచి తెలియజేసుకుంటున్నాం. మేము పోరాడతాం, అది ప్రభుత్వ భూములని కూడా పోరాడుతూ ఉంటాం వైసీపీ నుంచి. వైజాగ్లో గీతం యూనివర్సిటీలో ప్రభుత్వ భూమి కబ్జా గురైందని చెప్పి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు జీవీఎంసీ వేదికగా దాన్ని రెగ్యులర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఉదంతాలన్నీ పరిణామాలు చూస్తుంటే ఇప్పుడు వైజాగ్లోని టీడీపీ ఇరకాటంలో పడిందని మీరు భావిస్తున్నారా? తప్పకుండా ఇది ఇరకాటంలో జరిగింది. ఎందుకంటే 56 సెంట్లు 56 ఎకరాల భూమి సుమారు 5,000 కోట్లు దగా చేయడానికి ఈరోజు భూ ఆక్రమణ చేయడానికి ఈరోజు పెద్ద కుట్ర జరుగుతుంది. కౌన్సిల్లో ఆ 15 పాయింట్గా పెట్టి ఈరోజు అధిష్టానం అక్కడ చంద్రబాబు నాయుడు లోకేష్ ఆశాసాలతో దాన్ని బిల్లు పాస్ చేయించడం చూస్తున్నారు. మేము ఒకటే కొడుతున్నాం. ఈరోజు ఆ 15 పాయింట్ని తక్షణమే తీగిపోతే ఇది రాష్ట్ర వ్యాప్తం కూడా ఈరోజు ధర్నాగా స్టార్ట్ చేస్తాము. ఎందుకంటే ఇంతకుముందు 75 ఎకరాలు భూమి 18,000 రూపాయల చొప్పున తీసుకొని ఆ రోజు ఆక్రమించారు. అది ఈరోజు 8,000 కోట్లై కూర్చుంది. ఈరోజు ఈ 56 ఎకరాలు కూడా మీరు తక్షణ ఉపక్రమించబోతే ఈ రాష్ట్ర లెవెల్లో కూడా ఇది ధర్నా చేస్తాము. ఈ ఉద్యమాన్ని చాలా ఇది చేస్తాము. ఎందుకంటే గీతం కాలేజీకి మేము ఎందుకు భూముల వాళ్ళు ఫ్రీగా మీరేం ఫ్రీ విద్య చేస్తున్నారా? ఒక ఎంబీబీఎస్ సీటు 12 లక్షల రూపాయలు తీసుకుని ఎంబీబీఎస్ చేస్తున్నారు. మీకు ఎందుకు మేము ప్రభుత్వ భూమిని మీకు కట్టబెట్టాలి? ఇది చాలా దాగా జరుగుతుంది. మెయిన్ నడ్డు పెట్టుకొని ఆ 15 పాయింట్ కింద పెట్టే ఎజెండాలో ఈరోజు బిల్లు ఆమోదం చేస్తున్నారు. అది కానీ తక్షణమే 15 పాయింట్ కానీ తీయపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు మేము ధర్నా చేసి ప్రతి ముట్టడి చేస్తాం, మొత్తం అంతా ముట్టడి చేస్తామని తెలియజేస్తున్నాం. కబ్జా ఉదంతంతో వైజాగ్లో టీడీపీ ఇరకాటంలో పడింది అనుకోవచ్చు. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం నాయకత్వం ఖచ్చితంగా ఇరకాటంలో పడిందండి. ఎందుకంటే తేటతెల్లంగా కళ్ళ ముందు కనిపిస్తుంది వాళ్ళు చేసేటటువంటి భూదందాలన్నీ కూడా. ఎందుకంటే గతంలో ఇట్లా లేదు. మరి ఈసారి చంద్రబాబు నాయుడు వారి కూటమి ప్రభుత్వం ఏమనుకున్నారో తెలియదు, కానీ మనం అధికారంలోకి ఎలాగోలాగ తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వస్తే ఈ ఖాళీగా ఉన్న భూములన్నీ కూడా వారి అనుయాయులకు పనిచేసి వాళ్ళకి కోట్లాది రూపాయలు దోచిపెట్టడమే ముఖ్యం అనుకున్నారు. కానీ రానున్నటువంటి రోజుల్లో మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ రావడం ఖాయం. ఏదైతే ఈ భూములన్నీ ఆక్యుపై చేసిన అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి అవసరం లేకపోతే పేదవాళ్ళకి పంచాలి తప్ప ధనవాయులకి ఇస్తానంటే అది కుదరదని ఖండిస్తూ రానున్నటువంటి రోజుల్లో వాళ్ళు చేస్తున్నటువంటి భూదందాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తూ మేము అడ్డుకోవడం కూడా జరుగుతుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ గీతం యూనివర్సిటీ ఉదంతం బయటకు వచ్చిన తర్వాత వైజాగ్లో టీడీపీ ఇరకాటంలో పడిందని అనుకోవచ్చా మీరు? అవునండి, అనుకోవచ్చండి. ఎందుకంటే గతంలో ఏదైతే ఈ టీడీపీ గవర్నమెంట్ వస్తేనే భూ కబ్జా జరుగుతుందనే నానుడు ఉందో అది రుజువు చేశారండి. ఈసారి కూటమి ప్రభుత్వం టోటల్గా ఎక్కడ ఖాళీ భూమి ఉంది, ఎక్కడ ఏమున్నది అనేది పనిగట్టుకొనే ఈరోజు దారదత్తం చేస్తుంది. ఏదో వంక మీద రూపాయి కానీ రూపాయి అని ఏదో రకంగా 33 సంవత్సరాలు లీజ్ అని ఏదో రూపంలాగా వాళ్ళ అనుయాలకి వాళ్ళకి కట్ట చెప్పడానికి ముట్ట చెప్పడానికి ఈ చేస్తున్న ప్రయత్నం తప్ప మరొకటి కాదు. పేదలకు చేయాలనే ఉద్దేశం అయితే చంద్రబాబు నాయుడుకి ఏనాడు లేదు. ఈరోజు అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముగ్గురు చెప్పుకొని నువ్వు రూపాయలు తినావంటే నేను 2 రూపాయలు తింటాను, నేను 2 రూపాయలు తింటాను, 3 రూపాయలు తింటాను అనే పంచుకుంటున్నారు. రాష్ట్రాన్ని, విశాఖ జిల్లాని దోచి తింటున్నారని అయితే మేము తెలియజేస్తున్నామండి. మీరు చెప్పండి, ఈ ఉదంతంతో తెలుగుదేశం పార్టీ వైజాగ్లో ఇరకాటంలో పడిందని అనుకోవచ్చా? అంటే ఇప్పుడున్న పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటేనండి, అందరినీ కాపాడుకొని సమానంగా వెళ్ళారండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే ప్రజలకు అందరికీ అర్థమైనట్టు చేస్తుందండి. ఎక్కడ కూడా పేదోడి గురించి ఆలోచించే విషయం అంటూ జరగట్లేదు. అంతా పెత్తందారుల వ్యవస్థలోనే ఉంటున్నారు సార్. కానీ పేద ప్రజలకు ఎటువంటి లాభాలు లేవు సార్. అది ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న తంతు చూస్తుంటే వైజాగ్లో టీడీపీ ఇరకాటంలో పడిందా ఈ గీతం యూనివర్సిటీ బయటికి రావడంతో? తప్పకుండా పడింది సార్. ఇది ఈ కూటమి ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం చెప్పుకుంటూ పేదలకు చేసేది ఏం లేదు సార్. వాళ్ళ అనుయాయులకి, వాళ్ళ సానుభూతి పరులకి గవర్నమెంట్ భూమిని దారాదత్తం చేయడమే పనిగా పెట్టుకున్న ఈ కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఈ సభాముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది.